సోనియా నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చించింది. తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ మిగిలిన 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? పవన్, ఈ రోజు సాయంత్రానికల్లా తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో 9 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులపై నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి దీనిపై ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఈ గత శుక్రవారం 8 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఇక 9 స్థానాలు మాత్రమే ఇంకా ఖరారు చేయాల్సింది. శుక్రవారం ఖరారు చేసినటువంటి 8 పార్లమెంటు స్థానాల్లో ఆదిలాబాద్ నుంచి రమేష్ రాథోడ్, మహబూబాద్ నుంచి బలరాం నాయక్, పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి నుంచి రేవంత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మదన్ మోహన్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి గాలి అనిల్ కుమార్లు ఉన్నారు. అయితే ఈ 8 మందిలో 4 గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళే రమేష్ రాథోడ్, బలరాం నాయక్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి. మిగతా 4 మాత్రమే కొత్తలు. అయితే మిగతా 9 స్థానాలు ఏదైతే నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్, ఈ 9 స్థానాలపై కొంత పీటముడి పడిందనే చెప్పుకోవచ్చు. అయితే నిజానికి తెరాస జాబితా ప్రకటన అనంతరమే ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ ముందు భావించింది. ఖమ్మం నుంచి కూడా పోటీ పడుతున్నటువంటి పోటీలో చాలా మంది అభ్యర్థులు ఉన్నారు. నిజానికి అక్కడ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నేత నామా నాగేశ్వరరావుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అక్కడ నామాకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి నామా నాగేశ్వరరావు విముఖత వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అందుకే టీఆర్ఎస్ లో చేరాలని కూడా నామా ప్రయత్నించారు. కానీ అక్కడ టీఆర్ఎస్ లో ఆయనకు చోటు లభించలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తారా లేదా అని తెలుసుకొని అక్కడ ఆ స్థానం నుంచి వేరే కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి రేణుకా చౌదరి నిలబెడితే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక గత ఎన్నికల్లో ఏదైతే నిజామాబాద్ నుంచి పోటీ చేసినటువంటి మధు యాష్కి ఈసారి భువనగిరి నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ భువనగిరి నుంచి వెంకటరెడ్డిని బరిలో దింపితే నిజామాబాద్ నుంచి ఇక యాష్కి పోటీ చేయాలని కూడా అధిష్టానం ఆదేశించే అవకాశం ఉన్నాయి. కానీ మధు యాష్కి మాత్రం భువనగిరి నుంచే పోటీ చేస్తానని పట్టుబడుతున్నారు. ఒకవేళ మధు యాష్కి పోటీ చేయకపోతే ఇక నిజామాబాద్ నుంచి షబీర్ అలీ లేకపోతే ఇతర మైనార్టీ నేతల్ని బరిలో దింపాలని కూడా కాంగ్రెస్ పరిశీలించే అవకాశం ఉంది. ఇక మరోపక్క నల్గొండకు సంబంధించి నల్గొండ నియోజకవర్గం నుంచి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. మాజీ మంత్రి, పార్టీ ముఖ్య నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నియోజకవర్గాలలో పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉత్తమ్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి హుజూర్ నగర్ కూడా ఏదైతే నల్గొండ జిల్లాలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఆయన మళ్లీ పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నేతలు కొంతమంది సూచించిన నేపథ్యంలో ఆయనకి నల్గొండ నుంచి ఉత్తమ్ను బరిలోకి దింపాలి, భువనగిరి నుంచి కోమటిరెడ్డిని బరిలోకి దింపాలి అన్న అభిప్రాయాన్ని కూడా కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. కానీ రమేష్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డిని నమ్ముకొని పార్టీలోకి వచ్చినటువంటి పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ మరోసారి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో తనకు అసెంబ్లీ స్థానం ఇవ్వాలని కోరినప్పటికీ అక్కడ ఈసారి పార్లమెంటు స్థానం ఖచ్చితంగా ఇస్తామంటూ నల్గొండ స్థానం ఇస్తామంటూ ఆయనకు హామీ ఇచ్చారు. కానీ ఈసారి కూడా ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేవనే తెలుస్తున్నాయి. అందుకే ఆయన బుజ్జగించడం కోసం మళ్ళీ రమేష్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి, రమేష్ రెడ్డి వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ రోజు రమేష్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత ఆయనకు టికెట్ పై ఏదైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ టికెట్ ను నల్గొండ టికెట్ ను రమేష్ రెడ్డికి ఇస్తారా లేకపోతే ఉత్తమ్కి ఇస్తారా అన్నది తెలిసే అవకాశం ఉంది. అయితే కోమటిరెడ్డి కూడా భువనగిరి నుంచి ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో వరంగల్ కి సంబంధించి నాగర్ కర్నూల్ లో కూడా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ అయినటువంటి నంది ఎల్ఐకు మళ్ళీ ఆయన్నే రంగంలోకి దింపాలని కొంతమంది భావిస్తున్నప్పటికీ మల్లు రవి అక్కడ
తను పోటీ చేస్తా అని కూడా చెప్తున్నారు. కాబట్టి మల్లు రవికి అవకాశం ఇస్తారా లేకపోతే నంది ఎల్ఐకు అవకాశం ఇస్తారని చూడాలి. నంది ఎల్ఐ కొంత వయోభారం కారణంగా తను ఎన్నికల నుంచి తప్పుకుంటే బాగుంటుందని కూడా కొంతమంది సీనియర్లు చూస్తున్నారు. కానీ తను అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని నంది ఎల్ఐ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో మల్లు రవికి అక్కడ అవకాశం వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. ఏమైనప్పటికీ ఈ రోజు సాయంత్రానికల్లా ఈ 9 మంది జాబితా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.